హైదరాబాద్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. దిల్సుఖ్ నగర్లోని రాజీవ్ చౌరస్తాలో నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక జాతీయ రహదారిపై బైఠాయించిన నిరుద్యోగులు డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని వారు కోరారు. కాగా దిల్సుఖ్ నగర్లోని పోలీసులు భారీగా మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది, మీరంటే మాకు ప్రేమ ఉన్నది. ప్లీజ్ సార్, మేము ఎంతో మీరంటున్నారు అశోక్ సార్ నిరాహార డబ్బుల కోసం చేస్తున్నాడని, మోతీలాల్ అసలు అప్లై చేయాలని, జక్కా జాన్సన్ ఎవరో తెలియదని నేను చెప్తున్నా సార్. నాది ఒక ట్రైబల్ ఏరియా. నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిన, 2 రూపాయలకి వడ్డీకి తీసుకొని డబ్బులకు వచ్చినా సార్. నేను చెప్తున్నా, నేను 2-3 రోజులు విద్యాశాఖ కార్యాలయానికి వస్తే మీ పోలీసులు, మీ వ్యవస్థ నన్ను అరెస్ట్ చేసింది సార్. నేను చెప్తున్నా, ఇంతమంది 3 లక్షల నిరుద్యోగుల కోసం మీరు అన్నారు కానీ ఆర్ట్స్ కాలేజ్ ముందట పర్మిషన్ ఇస్తాను సార్. ఏ హరీష్ రావుకో, ఏ కేసీఆర్కో, ఏ కేటీఆర్కో ఇచ్చుడు కాదు సార్. నేను చెప్తున్నా, నేను 100 రోజులు నిరాహార దీక్ష చేస్తా. నన్ను మీరు జస్ట్ పోలీస్ వ్యవస్థను ఆపండి. నేను ఒక్కడిని చేస్తా సార్. ఇంతమంది ఎవరిని నేను సపోర్ట్ తీసుకురాను. నేను ఒక్కడిని వస్తా సార్. మాకు ఎవరితో అవసరం లేదు సార్. మీ మీద గౌరవం ఉంది. మీ పక్కకు ఉన్నంత భజన కానీ తీసేయండి ప్లీజ్ సార్. ఈరోజు లైవ్ జరుగుతున్నప్పుడు కూడా చనగాని దయాకర్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఈరోజు లైవ్లో ఉన్నప్పుడు నేను కామెంట్స్ పెట్టినా సార్. నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాలాంటి నిరుద్యోగులు దాక్కొని బతుకోవాల్సి వస్తుంది. మేము ప్రిపరేషన్కి మాకు తగిన సమయం కావాలని గవర్నమెంట్ నుంచి 1 నెల నుంచి మేము ఒత్తిడి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రతిపక్షాల పేరు చెప్పి, బీజేపీ వాళ్ళ పేరు చెప్పి, బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు. మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? మేము టైం అడిగితే ఎవరో తలకి మార్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అంటున్నాం. నాకు వచ్చిన మార్కులు, నేను టెట్ రాసిన, నాకు రిజల్ట్ వచ్చి 4 రోజులు కావట్లేదు. 103 మార్కులు వచ్చినాయి. మేము తలకు మార్చిన వాళ్ళమా? మేము చదువు రాని వాళ్ళమా? నా మార్కులు ఇది, నా హాల్ టికెట్ ఇది. మేము అడిగేది ఏంటి? మాకు ప్రిపరేషన్కి టైం కావాలంటున్నాం. మీరు మేనిఫెస్టో, మీరు ఇచ్చిన మేనిఫెస్టోతో మేము మిమ్మల్ని ఓట్లేసినాం. రాత్రనక పగలనక మేము ఇల్లు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయండి అని చెప్పినాం. దేనికోసం? అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఈరోజు మీరు దొంగ మేనిఫెస్టోతో మీరు గవర్నమెంట్ని తెచ్చుకొని అలాంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఉద్యమం అనేది ఆగదు. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. హాల్ టికెట్ వచ్చినాయి, వీళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటున్నారు, కానీ ఉద్యమం అనేది జరుగుతూనే ఉంటుంది. రేపు ఎగ్జామ్ పెట్టిన రోజు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయరు. ఎగ్జామ్ హాల్ టికెట్లు అందరూ చింపుకొని ఎవరికి వారే నిరసన చెంపుతున్నారు. ఈరోజు ఎన్ని వీడియోలు ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, అందరికీ ఫోన్లు చేస్తున్నాం.